నమస్తే వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా మంగమూరి హరిప్రసాదరావు ఘనంగా జరిగిన నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం. పాలకవర్గాన్ని అభినందించిన కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్, కూటమి పార్టీల నాయకులు. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు భారత ప్రభుత్వ ప్రోత్సాహం. ఎంఎస్ఎంఈల వర్క్షాప్ లో అవగాహన కల్పించిన అధికారులు. ఈ నెల 27 నుండి కరళ కానాచి ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఇన్ఫ్రా వారి జాతీయ స్థాయి పంచమ పద్య నాటక సాంఘిక నాటికల పోటీలు ఏఆర్ కృష్ణ, వేద గంగోత్రి వరప్రసాద్, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి జాతీయ అవార్డుల ప్రధానం మీడియా సమావేశంలో వెల్లడించిన ప్రముఖ సినీ మాటల రచయిత డాక్టర్ సాయి మాధవ్ బుర్రా. తెనాలిలోని తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు ముగిసిన అనంతరం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరిగింది. కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. పట్టణ కొత్తపేటలోని టీబీ రోడ్లో గల నెంబర్ 22 తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికలు ముగిశాయి. నూతనంగా ఎన్నికైన డైరెక్టర్లు సోమవారం సమావేశమయ్యారు. బ్యాంక్ అధ్యక్షుడిగా మంగమూరి హరిప్రసాదరావు, వైస్ చైర్మన్ గా అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, కోశాధికారిగా కోట పున్నారావు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి కుర్రా వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ ఎన్నికల అధికారి బిఎల్ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. డైరెక్టర్లుగా షేక్ జిలాని, కనగాల శ్రీనివాసరావు, తోట చంద్రశేఖర్, గడ్డిపాటి నాగయ్య, బచ్చు శ్రీనివాస్, కన్నెగడ్డి శ్రీనివాసరావు, కందేపు హరిప్రసాదరావు, దొప్పలపూడి శాంసన్లు ఎన్నికైనట్టు తెలిపారు. అనంతరం కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో ప్రమాణ స్వీకారోత్సవం చేశారు. బ్యాంక్ అభివృద్ధికి, నూతన శాఖల ప్రారంభానికి కృషి చేస్తామని నూతన పాలకవర్గం తెలిపింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నేత హరిదాసు గౌరీశంకర్, బీజేపీ నాయకుడు కటారి వాసుదేవనాయుడు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ ఖుద్దూస్, హెచ్సివి ఛానల్ ఎండీ కరణం వెంకటేశ్వరరావు, వంగ సాంభిరెడ్డి, పెండెల వెంకట్రావు, గణేష్ యూత్ వీరవల్లి మురళి, తోటకూర వెంకట రమణారావు, మైనట్టి వర్క్స్ బోర్డు డైరెక్టర్ ఎండీ ఇస్మాయిల్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. నూతన పాలకవర్గానికి బ్యాంక్ కార్యదర్శి కేవీవి అమర్నాథ్, బ్యాంకు సిబ్బంది ఘన స్వాగతం పలికారు. తెనాలి అర్బన్ బ్యాంకు ఎన్నికల్ని అత్యంత సమర్థవంతంగా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. నోటిఫికేషన్ దగ్గర నుంచి నామినేషన్స్, స్క్రూటినీ, ఆ తర్వాత జరిగినటువంటి ఎనానిమస్గా 12 మంది సభ్యులు ఉంటే 12 మంది కూడా కూటమి పార్టీల తరఫున ఎన్నుకోవటం అనేది చాలా సంతోషించదగ్గ అంశం. బీజేపీ 1, జనసేన 4, తెలుగుదేశం 7 సభ్యులతో మొత్తం 12 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవటం అనేది కూటమి నాయకత్వానికి ఇది ఒక పెద్ద గౌరవం. ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పి సమస్యలు సృష్టించటం అనేది రాజకీయాల్లో సహజంగానే, సమస్యలు పరిష్కరించుకోవడం అనేది రాజకీయానికి ఒక గౌరవం. అలాంటి గౌరవాన్ని కూటమి నాయకత్వం మనందరికీ ఇచ్చినందుకు కూటమి నాయకుల్లో అందరికీ కూడా, ఎవరైతే ఈ యొక్క కార్యక్రమానికి హృదయపూర్వకంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఏకగ్రీవంగా ఎన్నిక కావటానికి వారు సహకరించినందువల్ల వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఈ సందర్భంలో ఉంది అని చెప్పి భావిస్తూ ఈ 2 మాటలు చెప్పడానికి నా ప్రయత్నం. అదేవిధంగా మున్ముందు కూడా ఇదే రకమైనటువంటి సుహృద్భావమైనటువంటి వాతావరణం కొనసాగాలి. ఈరోజు ది తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్గా నేను, వైస్ చైర్మన్గా అక్కిశెట్టి వెంకటేశ్వర గారు, ట్రెజరర్గా పున్నారావు గారు ఎన్నుకోవడం జరిగింది. అట్లానే మా బ్యాంక్ బోర్డు సభ్యులందరినీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరి ఎన్నుకోవడానికి పూర్తిగా సహకరించిన
గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు కంసాని చంద్రశేఖర్ గారు, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు తెనాలి శాసనసభ్యులు గౌరవనీయులు నాదెళ్ల మనోహర్ గారు, మరి మా తెనాలి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శాసనమండలి సభ్యులు మాజీ మంత్రివర్యులు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా మన నక్కా ఆనందబాబు గారికి, వీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఈరోజు 119 సంవత్సరాల పైచలుగా ఉన్న ఈ అర్బన్ బ్యాంక్ని మరోసారి నాకు అర్బన్ బ్యాంక్ చైర్మన్గా వీరందరూ నాకు అవకాశం కల్పించారు. ఈ బ్యాంక్ అభివృద్ధికి పూర్తిగా తోడ్పడతానని చెప్పి, ఎక్కువ సమయం బ్యాంక్ అభివృద్ధిగా తోడ్పడతానని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి రేపు జరిగిపోయే మంత్ ఎండింగ్ బోర్డు కమిటీలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. బ్యాంక్ అభివృద్ధికి తక్షణమే బ్యాంక్ అభివృద్ధి చేయడం కోసం, కింద బ్యాంక్ షిఫ్టింగ్ కోసం మేము కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలకి మరి కమిటీ సభ్యులందరూ ఏకంగా మరి తీర్మానం చేస్తారని భావిస్తూ, మాకు ఈ ర్యాలీకి ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, కూటమి నాయకులు గౌరీ గారికి, బీజేపీ నాయకులకి, అదేవిధంగా నా శ్రేయభిలాషులందరికీ ఇక్కడికి విచ్చేసినందుకు అందరికీ మరోసారి ధన్యవాదాలు. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా తెనాల్లో మరి కూటమి ప్రభుత్వ బలం ఏంటో నిరూపించాము. ఏదైతే కోఆపరేటివ్ బ్యాంక్ ఉందో దాని పాలకవర్గాన్ని ఏకగ్రీవం చేయడంలో పెద్దలందరూ కూడా సహకరించారు. గౌరవనీయులు పెద్దలు గుంటూరు పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రివర్యులు పెంసాని చంద్రశేఖర్ గారు, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నాదెళ్ల మనోహర్ గారు, అలాగే ఉమ్మడి 13 జిల్లాల ఎమ్మెల్సీ శ్రీ గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన పార్టీ శ్రేణులు, బీజేపీ పార్టీ శ్రేణులు అందరూ కూడా కృషి చేసి దీన్ని ఏకగ్రీవం చేసినందుకు ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మరి ఈ బ్యాంకు చైర్మన్గా మంగమూరి హరిప్రసాద్ గారు, అలాగే వైస్ చైర్మన్గా వెంకటేశ్వర గారు, ట్రెజరర్గా పున్నారావు గారు, సభ్యులందరినీ కూడా ఏకగ్రీవం ఎన్నుకున్నందుకు ఈ పాలక మండలిలో తరపున, మా జనసేన పార్టీ తరపున, ఈ బ్యాంకులో ఉన్నటువంటి 7,000 మంది ఓటర్ల తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఇందాక హరిప్రసాద్ గారు తెలియజేశారు, బ్యాంకు అభివృద్ధి ముఖ్యమని చాలా మంచి సూచన చేశారు. ఆయన కూడా బ్యాంకుని కిందకి తెచ్చి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి బ్యాంకు పునర్వైభవానికి ఎంతో పురాతనమైన చరిత్ర ఉంది బ్యాంక్కి. తెనాలిలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరిగింది. సబ్ కలెక్టర్ వి సంజన సింహ ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. సమస్యలను తెలుసుకుని నిర్ణీత వ్యవధిలోగా పరిష్కరిస్తామని వారికి తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖకు సంబంధించిన 5 మున్సిపాలిటీ పరిధిలోని 5 పోలీస్ శాఖ పరిధిలో 3 పంచాయతీరాజ్, ఇరిగేషన్ శాఖలకు చెందిన అర్జీలు ఒక్కొక్కటి చొప్పున మొత్తం 15 అర్జీలు వచ్చాయి. ఈ సమావేశంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. కొల్లిపురం మండలంలో వైసీపీ నాయకులు మాజీ ఎంపీపీ అరిగా అశోక్ రెడ్డి నివాసంలో సమావేశమయ్యారు. మాజీ ఎమ్మెల్యే శివకుమార్ సమక్షంలో అంతా కలిసి ఏకతాటిపై నడవాలని నిర్ణయం తీసుకున్నారు. కొల్లిపురం మండలం మున్నంగి గ్రామంలో సీనియర్ రాజకీయ నేత అరిగా అశోక్ రెడ్డి నివాసంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య నేతలు, స్థానిక ప్రజా ప్రతినిధుల సమావేశం జరిగింది. పార్టీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని సమక్షంలో మండలంలోని పార్టీ నేతలు మొత్తం ఏకతాటిపై అరిగా అశోక్ రెడ్డి వెంట నడుస్తూ పార్టీకి పునర్వైభవం కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు. కొల్లిపురం మండల గ్రామం మున్నంగికి చెందిన అరిగా అశోక్ రెడ్డి గతంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొల్లిపురం ఎంపీగా చేశారు. తర్వాతి కాలంలో వ్యాపార నిమిత్తం ఒంగోలుకు వెళ్లిపోయారు. ప్రస్తుతం తిరిగి మున్నంగికి మఖం మార్చారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే శివకుమార్తో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. వైసీపీలో క్రియాశీలకంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం అశోక్ రెడ్డి నివాసంలో శివకుమార్ సమక్షంలో పార్టీ నేతలంతా కలుసుకున్నారు. అశోక్ రెడ్డిని రాబోయే స్థానిక ఎన్నికల్లో కీలక పదవికి ఎంపిక చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుసుకుని మండల నాయకులంతా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామ పెద్దలు అరిగ కోటిరెడ్డి, ఉప సర్పంచ్ ఆల నాగిరెడ్డి, ఆళ్ల శంకర్ రెడ్డి, భీమవరపు సంజయ్ రెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు బొల్లిముంత పోతురాజు, మండలంలోని వైసీపీకి చెందిన వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. నమస్తే. ఇక్కడ వచ్చిన అందరి పెద్దలందరికీ, నా సోదరులకి అందరికీ నమస్కారం చేస్తున్నాను. అలాగే మన శివకుమార్ గారికి కూడా. నేను 2001లో ఎంపీపీగా చేశాను. 2001 నుంచి 2006 వరకు
ఎంపీపీగా పనిచేశాను. అంతకుముందు 98లో మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా చేశాను. నేను కొద్ది రోజులు ఈ రాజకీయానికి కొంచెం దూరంగా ఉండటం మాత్రం నిజం. అది పార్టీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి అలాగే మన శివకుమార్ గారి కోరిక మేరకు మన పార్టీని బాగా ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతుగా నేను కృషి చేద్దామని చెప్పి వచ్చాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ముందుకు తీసుకెళ్దామని మీ అందరూ కూడా నాకు కలిసి పనిచేసి మన నియోజకవర్గంలో మన మండలం అంటేనే ఒక గ్రేట్ ఇది ఉంది, దాన్ని మనం ఎప్పుడు కాపాడుకుందామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనం అందరం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, అలాగే శివకుమార్ గారు కూడా మనకి ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలి, అలాగే మన శివకుమార్ గారిని మంత్రిగా కూడా చూడాలని నేను కోరుకుంటున్నాను. నేను అందరూ కూడా ఏదైనా చిన్న చిన్న పొరపచ్చాలు ఏమైనా ఉండగానే మర్చిపోయి కష్టం చేద్దాం. గ్యారెంటీగా మన మండలానికి మంచి పేరు తీసుకొద్దాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి కూడా మన మండలం అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ గుర్తింపుని మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన ఆరోగ్య అశోక్ రెడ్డి గారు మన అందరికీ సుపరిచితులు. గతంలో ఈ కొల్లిపర మండలానికి ఎంపీపీగా కూడా పనిచేస్తున్నారు. సీనియర్ నాయకులందరికీ బాగా తెలుసు. ఈ మధ్య వచ్చినటువంటి కొత్త వాళ్ళకి జూనియర్లకి అంతగా పరిచయం లేదేమో కానీ ఆయన ఈ మండలంలోనే అందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. అయితే ఆయన సొంత కారణాల వలన, వ్యాపార అవసరాల వలన గత కొంతకాలంగా తాడేపల్లిలో నివాసం ఉంటూ మన పార్టీకి అంతగా అందుబాటులో లేకుండా ఉన్నారు. అయితే పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఇప్పుడు కష్టకాలంలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, ప్రేమతో మళ్ళీ ఈ పార్టీని బలోపేతం చేయాలని, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని తీసుకుని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ రాష్ట్రంలో అధికారంలో తీసుకురావడం కోసం ఆయన వంతు కృషి ఆయన చేయాలనే ఉద్దేశంతో మనస్ఫూర్తిగా పార్టీలోకి వచ్చి పనిచేయడానికి సిద్ధపడ్డారు. మొన్న ఈ మధ్యనే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసి రావడం జరిగింది. ఈరోజు మన మున్నంగి గ్రామంలో మన మాజీ మండలాధ్యక్షులు శ్రీ ఆరిగా అశోక్ రెడ్డి గారు మన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మళ్ళా మన మండలంలో రాబో రోజుల్లో పార్టీని ముందుకు తీసుకెళ్లే బాధ్యతలు చేపట్టినందుకు మనందరం ఇక్కడ సమావేశం అయ్యాము. మనమంతా కూడా రేపు జరగబోయే ఎలక్షన్ దృష్టిలో ఉంచుకుని మండలంలో వివిధ కార్యక్రమాలు అన్ని గ్రామాలలో చేపట్టి మన శివకుమార్ గారిని ఎమ్మెల్యేగాను, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా మన మండల తరపుని అన్ని గ్రామాలని ప్రజలను కలుపుకుంటూ కార్యక్రమాలను అన్నింటిలో కూడా పాల్గొని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చాలా సంతోషంగా ఉంది. మీరంతా కూడా అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి వంశీకులచే కళ్యాణ రామ మందిర నిర్మాణం జరుగుతున్న సందర్భంగా చేయించిన శ్రీరాముడి ధనుర్బాణాలు పాదుకలను అంగలకుదురులోని దాసకుటి ఆశ్రమంలో భక్తులు దర్శించుకున్నారు. రూరల్ మండల గ్రామం అంగలకుదురులోని ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాసు స్వామి వారి పరంపర పీఠం దాసకుటిలో 74వ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కుంకుమార్చన షష్టమ పీఠాధిపతి శ్రీ సీతారామదాస స్వామి ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది. చివరి రోజైన సోమవారం మహాలక్ష్మమ్మ అమ్మవారికి 16 కలశాలతో అభిషేకం, పూర్ణాహుతి ఎంతో విశేషంగా నిర్వహించారు. అంతేకాకుండా ఇదే సందర్భంగా అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి వంశీకులచే కళ్యాణ రామ మందిరం 108 అడుగుల శ్రీరాముని విగ్రహం నిర్మాణం జరుగుతున్నాయి. ఇందుకోసం తయారు చేయించిన శ్రీరాముని ధనుర్బాణం పాదుకల యాత్రలో భాగంగా సోమవారం దాసకుటికి చేరుకున్నారు. అయోధ్యలో నిత్య అన్నదానం చేస్తున్న చల్ల శ్రీనివాస్ వీటిని తీసుకొని వచ్చారు. ఆశ్రమంలో కొన్ని గంటల పాటు ఉంచిన కోదండాన్ని భక్తులు భక్తి ప్రపత్తులతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చిదంబర శాస్త్రి చల్ల శ్రీనివాసులు ఆ వివరాలు తెలిపారు. అలాగే ఈరోజు మరో విశేషము, అయోధ్య నుండి ధనుర్బాణాలు వచ్చే శ్రీరామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహంతో అక్కడి నుంచి వచ్చినటువంటి ప్రతినిధి శ్రీ చల్లా శ్రీనివాస్ గారు అయోధ్య రామచంద్రుని అనుగ్రహంతో వారు సిద్ధం చేసినటువంటి ధనుర్బాణాలు తీసుకొచ్చి ఆశ్రమంలో ఉంచారు. వారు అయోధ్యలో కళ్యాణరాముని ఆలయ నిర్మాణం చేస్తున్నారు. తెలుగువారికి సీతారామ కళ్యాణము అనేది చాలా ముఖ్యము. అటువంటి సీతారామ కళ్యాణాలు అయోధ్యలో చేసుకునే అవకాశం కలిగించాలి అనే సదాలోచనతో అక్కడ కళ్యాణరాముని యొక్క ఆలయ నిర్మాణం చేస్తున్నారు ఆయన. అంతేకాదు శ్రీరాముని యొక్క శక్తి అన్నశక్తి అండి. అందువల్లనే సీత అన్న స్వరూపిణి
కాబట్టే మనం అన్నమో రామచంద్ర అంటాం. రాముని సన్నిధిలో అన్నదానం జరగటం చాలా విశేషం, రామునికి తృప్తికరమైనటువంటి అంశం అది. అయోధ్యలో అటువంటి అన్నదానం నిర్వహిస్తున్నటువంటి వారు కూడా ఈ చల్లా శ్రీనివాస్ గారు. అక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వారి దగ్గరికి వెళ్ళి భోజనం చేయొచ్చు. చక్కగా మనం అయోధ్యకు వెళితే మనకు కూడా ఆయన చక్కగా భోజనం ఏర్పాటు చేస్తారు. అటువంటి అన్నదానం నిర్వహిస్తూ కళ్యాణరాముని యొక్క ఆలయం నిర్మాణం చేస్తూ ఉన్నటువంటి చల్లా శ్రీనివాస్ గారు మన ఆశ్రమానికి రావటం కూడా ఈరోజు చాలా విశేషము. దాసశేష స్వామి వారిచే 74 సంవత్సరాల క్రితం ప్రారంభింపబడిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజలు ఈరోజు 16వ రోజు ముగిసినాయి. అందులో భాగంగా శ్రీనివాస శాస్త్రి గారు మన కోరిక మేరకు అయోధ్య ధనుర్బాణము మరియు పాదుకలు తీసుకొచ్చారు. 2 సంవత్సరాల క్రితము అన్నదానం చిదంబర శాస్త్రి గారు మన కోరిక మేరకు అయోధ్య బాలరాముని పాదాల కింద ఉన్న యంత్రమును 9 సంవత్సరాలు 6 కోట్లు అనుష్ఠానం చేసిన యంత్రము మన కోరిక మేరకు ఇక్కడ తీసుకొచ్చి మన స్థలాన్ని పవిత్రం చేశారు. అప్పుడు యంత్రం వచ్చింది, ఇప్పుడు ధనుర్భాగం వచ్చింది. అది వాల్మీకి, ఇది ఆంధ్ర వాల్మీకి పీఠం కాబట్టి వాసుదాస స్వామి వారే వారిద్దరి మనసులో జొరబడి మనందరినీ పునీతులు చేశారు. ఇదంతా వాసుదాస స్వామి వారి యొక్క కరుణా కృప వల్ల జరిగింది. జై శ్రీరామ్. నాకు ఇవాళ ఎంతో అదృష్టం. నేను ఈ ధనుర్బాణాలు తయారు చేయించి యాత్రలో ఉన్నప్పుడు వీరు సంప్రదించడం, ఈరోజు అనుకోకుండా ఇక్కడికి రావడం, మా గురువు గారు చిదంబర శాస్త్రి గారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను నిత్యం మన తెలుగు ప్రజల కోసం అయోధ్యలో అన్నదానం చేస్తున్నాను. ఎవరు వచ్చినా అందరూ వినియోగించగలరనే మనవి. ఎవరు వచ్చినా నన్ను సంప్రదిస్తే వాళ్ళకి ఎంతమంది వచ్చినా కానీ ఏర్పాటు చేయగలిగే శక్తి ఉంది, ఆ రాములు వారు ఇచ్చారు. అందరూ వినియోగించుకోగలరని హరిహంసిక డ్యాన్స్ అండ్ టైక్వాండో ఇన్స్టిట్యూట్ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇదే వేడుకల్లో ప్రాచీన యుద్ధ కళ అయిన కర్రసామును విద్యార్థులకు పరిచయం చేయడం విశేషం. తెనాల్లోని హరిహంసిక డ్యాన్స్ అండ్ టైక్వాండో ఇన్స్టిట్యూట్ 37వ వార్షికోత్సవం ఆదివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవ వేడుకల్లో ఇన్స్టిట్యూట్ మాస్టర్ ఎం చిన్న విద్యార్థులకు ప్రాచీన యుద్ధకళ కర్రసామును ప్రత్యేకంగా పరిచయం చేశారు. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన డాక్టర్ కర్రసాము సంభయ్య విద్యార్థులకు కర్రసాముపై ఒక ప్రత్యేక శిక్షణ సెషన్ను నిర్వహించారు. కర్రసాము అనే ఈ ప్రాచీన యుద్ధకళ అంతరించిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో మాస్టర్ ఎం చిన్న తనను ఆహ్వానించినందుకు సంతోషంగా ఉందని సంభయ్య అన్నారు. ఇన్స్టిట్యూట్లోని పిల్లలు క్రమశిక్షణతో నేర్చుకుంటున్న తీరు ప్రశంసనీయమని చెబుతూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. స్వీయ రక్షణ కోసం కర్రసాము ఎంతో ఉపయోగకరమని మాస్టర్ ఎం చిన్న తెలిపారు. తమ విలువైన సమయాన్ని కేటాయించి శిక్షణ అందించిన డాక్టర్ కర్రసాము సంభయ్యకు కృతజ్ఞతలు తెలియజేసి సత్కరించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్ని ప్రోత్సహించే లక్ష్యంతో భారత ప్రభుత్వం ఆరంభించిన పథకంపై తెనాల్లో వర్క్షాప్ నిర్వహించిన పథకంపై అవగాహన కల్పించారు. భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్ని ప్రోత్సహిస్తుంది. ఎంఎస్ఎంఈలుగా పిలుచుకునే ఈ పరిశ్రమల అభివృద్ధి లక్ష్యంగా నూతనంగా రైజింగ్ అండ్ యాక్సెలరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్ అనే పేరుతో పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో ఉద్యమ రిజిస్ట్రేషన్ కీలకం. దీనిపై అవగాహన కల్పించేందుకు సోమవారం పట్టణ చెంచుపేటలోని కమ్యూనిటీ హాల్లో వర్క్షాప్ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, బ్యాంక్ ఆఫ్ ఇండియా చెంచుపేట బ్రాంచ్ మేనేజర్ ధనావతి కిషన్లు పాల్గొన్నారు. ఎంఎస్ఎంఈలు ఎందుకు ఎవరు ఏర్పాటు చేయాలి, రిజిస్ట్రేషన్ ఆవశ్యకత ఏమిటి, ప్రభుత్వం నుండి లభించే సౌకర్యాలు ఏమిటనే అంశాలపై అవగాహన కల్పించారు. భారతదేశ ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ సహకారంతో ఎంఎస్ఎంఈస్ అభివృద్ధి లక్ష్యంగా రైజింగ్ అండ్ యాక్సెలరేటింగ్ ఎంఎస్ఎంఈస్ పర్ఫార్మెన్స్ అనే స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఆ స్కీమ్లో 9 భాగాలు ఉన్నాయి. ఆ 9 భాగాల్లో మొదటి భాగం ఉద్యమ రిజిస్ట్రేషన్ మరియు అవేర్నెస్ వర్క్షాప్స్. ఉద్యమ రిజిస్ట్రేషన్ మరియు అవేర్నెస్ వర్క్షాప్స్లో భాగంగా గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తెనాలి మున్సిపల్ కమిషనర్ గారి సహకారంతో ఇక్కడ ఈ ఉద్యమ వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. ఈ వర్క్షాప్లో ఉద్యమ రిజిస్ట్రేషన్ మరియు ఎంఎస్ఎంఈస్ ఎందుకు ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఉద్యమ రిజిస్ట్రేషన్లో చేసుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ రేట్ ఎలా ఉంటుంది, ఉద్యమ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి గవర్నమెంట్ బెనిఫిట్స్ ఎలాంటి బెనిఫిట్స్ అందుతాయి అవన్నీ తెలియజేయడం జరిగింది. దాంతోపాటు వచ్చిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఉద్యమ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతున్నది.
పట్టణానికి చెందిన శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్ర శ్రీను పర్యవేక్షణలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద వృద్ధులు వికలాంగులు నిరాశ్రయులకు అన్నదానం చేశారు. స్వర్గీయ కాట్రగడ్డ రాజగోపాలరావు అంజమ్మ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతో సోమవారం రైల్వే స్టేషన్ వద్ద అన్నదానం చేశారు. ది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి మాట్లాడారు. రాజగోపాలరావు తన బాబాయిగా తెలిపారు. ఆయన చనిపోయి చాలా కాలం అయినప్పటికీ ఏటా అన్నదానం చేస్తున్నట్టు తెలిపారు. మహాలయ పక్షుల సందర్భంగా పితృదేవతల పేరుతో అన్నదానం చేయడం మహాకార్యం అయినందున కుర్ర శ్రీను పర్యవేక్షణలో నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుర్ర శ్రీను, పోతురాజు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ మాలాయి పక్షాల సందర్భంగా మా బాబాయి కాట్రగడ్డ రాజగోపాలరావు గారు, కాట్రగడ్డ అంజమ్మ గారు వారు మరణించి చాలా కాలం అయింది. అయినా ప్రతి సంవత్సరము వాళ్ళ చనిపోయిన రోజున ఇక్కడ మనం అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. ఈ మాలాయ పక్షాల సందర్భంగా మరి పితృదేవతలకి అన్నదానం చేయడం అనేది మహాకార్యం కనుక మరి మన శ్రీను ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేయడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ప్రతివారు కూడా మరి పితృదేవతల సంతృప్తి కోసం ఈ మాలాయ పక్షాల్లో అన్నదానం చేయడం అనేది మంచి కార్యక్రమం అని చెప్తున్నారు పెద్దలు. మరి అందరూ ఈ రోజున ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఎవరైతే అన్నారుతున్నారో వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఇది మహాలయ పక్షాల సందర్భంగా మరి కాట్రగడ్డ రాజగోపాల్ గారు మరి అంజమ్మ గారు జ్ఞాపకార్థం వారి యొక్క కుటుంబ సభ్యులు, వాళ్ళ కుమారులు సహాయ సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి ముఖ్య అతిథిగా మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ బొమ్మనేని భానుమతి గారు కూడా ఇచ్చేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. తెనాలిలోని కలల కానచి ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ నుండి జాతీయ స్థాయి పంచమ పద్య నాటక, సాంఘిక నాటక, నాటికల వీణ అవార్డ్స్ 2025 పోటీలు జరగనున్నాయి. కలల కానచి వ్యవస్థాపక అధ్యక్షుడు, పాలకవర్గ ఇతర బాధ్యులు మీడియా సమావేశంలో వివరాలు తెలిపారు. పద్య నాటకాల సరంభం త్వరలో ఆరంభం కానుంది. వాటితో పాటుగా సాంఘిక నాటకాలు, నాటికల ప్రదర్శనను నాటకరంగ ప్రేక్షకుల్ని 6 రోజుల పాటు అలరించనున్నాయి. కలల కానచి ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ నెల 27వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ పోటీలు జరగనున్నాయి. గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో సోమవారం సాయంత్రం మీడియా సమావేశంలో కలల కానచి వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ సినీ మాటల రచయితల డాక్టర్ సాయి మాధవ్ బుర్రా, ప్రధాన కార్యదర్శి సినీ నటుడు గోపరాజు విజయ్ వివరాలు తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక పారితోషికాలను అందిస్తున్న ఏకైక పరిషత్ తమదిగా డాక్టర్ సాయి మాధవ్ వెల్లడించారు. ప్రదర్శన రోజుల్లో ఏఆర్ కృష్ణ జాతీయ పురస్కారాన్ని, సర్రాజు బాలచందర్కు వేద గంగోత్రి వరప్రసాద్ పురస్కారాన్ని, నూతలపాటి సాంబయ్య, బుర్ర సుబ్రహ్మణ్య శాస్త్రి జాతీయ రంగస్థల పురస్కారాన్ని ఉప్పలపాటి సైదులకు ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. ప్రధాన కార్యదర్శి గోపరాజు విజయ్ మాట్లాడారు. 6 రోజుల్లో 9 పద్య నాటకాలు, 5 సాంఘిక నాటకాలు, 7 సాంఘిక నాటకాలు ఉన్నాయని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ప్రదర్శన ఉంటాయని తెలిపారు. కళాకారులు, కళా అభిమానులు, స్థానికులు ఆయా ప్రదర్శన వీక్షించి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారులు గోగినేని కేశవరావు, వేమూరి విజయభాస్కర్, ఉపాధ్యక్షుడు చెరుకుమల్లి సింగారావు, సంయుక్త కార్యదర్శులు అయినాల మల్లేశ్వరరావు, కొండమూది రమేష్ బాబు, దేవరపల్లి భవానీ, పలువురు కళాకారులు పాల్గొన్నారు. ఈసారి పద్యనాటకాల్లో సాంఘిక పద్యనాటకాలకు కూడా అవకాశం కల్పించాం. మేము పద్యనాటక విభాగం, సాంఘిక నాటక విభాగం, సాంఘిక నాటిక విభాగం 3 విభాగాల్లో కూడా పరిషత్తు నాటక పోటీలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని పరిషత్తుల కంటే అత్యధికమైనటువంటి పారితోషికాలు మనం ఇస్తూ ఉన్నాం. ఎన్నికైన ప్రతి నాటకానికి, పద్య నాటకానికి 50,000 రూపాయలు, అలాగే ప్రథమ బహుమతి బంగారు వీణ 1,00,000 రూపాయలు, ద్వితీయ బహుమతి రజిత వీణ 75,000 రూపాయలు, తృతీయ బహుమతి కాంస్య వీణ 60,000 రూపాయలు ఇస్తూ, అలాగే ఎన్నికైన ప్రతి నాటక రచయితకి కూడా ప్రత్యేకంగా 10,000 రూపాయలు ఈ సంవత్సరం నుంచి రచయితకి ఇచ్చేటువంటి పారితోషికాలు కొంచెం పెంచడం కూడా జరుగుతుంది. ఎన్నికైన నాటికకి మామూలుగా 25,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఎన్నికైన ప్రతి నాటికకి 30,000 రూపాయలు ఇస్తాం. 30,000 రూపాయలు ఇస్తూ మళ్ళీ రచయితకి ప్రత్యేకమైనటువంటి పారితోషికం ఇస్తూ ఉన్నాం. 5,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. అలాగే ప్రథమ బహుమతి వస్తే నాటికి బంగారు వీణ 50,000 రూపాయలు, ద్వితీయ బహుమతి రజత వీణ 40,000 రూపాయలు, తృతీయ బహుమతి మళ్ళీ 30,000 రూపాయలు కాంస్య వీణ ఇలా ఇస్తూ ఉన్నాం. అలాగే నాటకాలకు కూడా 60,000 రూపాయలు మనం
ప్రథమ బహుమతి 60,000 బంగారు వీణ, ద్వితీయ బహుమతి 50,000 కాంస్య రజిత వీణ, తృతీయ బహుమతి 40,000 కాంస్య వీణ ఇస్తూ ఉన్నాం. ఎన్నికైన ప్రతి నాటకానికి కూడా 40,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. 40,000 రూపాయలు ఇస్తున్నాం. మళ్ళీ రచయితగా ప్రత్యేకంగా 7,500 రూపాయలు ఇస్తూ ఉన్నాం. ఇలా 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరూ ఇవ్వనంత పారితోషికాలు మనం ఇస్తూ కళారంగానికి మనకి తోచినంత సేవ చేస్తూ సాధ్యమైనంత బాధ్యతగా ఈ కార్యక్రమాల్ని మేము ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఈ సంవత్సరం కళల కాణాచి 5వ సంవత్సరం జాతీయ స్థాయి పంచమ పద్యనాటక, సాంఘిక నాటక, సాంఘిక నాటిక 3 విభాగాల పోటీలు ఈ నెల 27వ తేదీ అంటే సెప్టెంబర్ 27వ తేదీ రామకృష్ణ కవి కళాక్షేత్రంలో 27వ తేదీ నాడున ప్రారంభమై అక్టోబర్ 2వ తేదీ వరకు కొనసాగుతాయి నాటక ప్రదర్శనలు. ఉదయం 10 గంటలకు పద్యనాటక ప్రదర్శనతో ప్రారంభమై రాత్రి 9:30 సాంఘిక నాటికలతో ప్రతిరోజు కార్యక్రమాలు ముగుస్తాయి. ఇలా 6 రోజులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కళాక్షేత్రంలో గత సంవత్సరాల్లాగానే మీ అందరి ఆదరాభిమానాలతో అంగరంగ వైభవంగా జరుపుకోవడానికి కళల కాణాచి సిద్ధంగా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్గా మంగమూరి హరిప్రసాదరావు. ఘనంగా జరిగిన నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం. పాలకవర్గాన్ని అభినందించిన కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అలపాటి రాజేంద్ర ప్రసాద్, కూటమి పార్టీల నాయకులు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు భారత ప్రభుత్వ ప్రోత్సాహం. ఎంఎస్ఎంఈల వర్క్షాప్లో అవగాహన కల్పించిన అధికారులు. ఈ నెల 27 నుండి కళల కాణాచి ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఇన్ఫ్రా వారి జాతీయ స్థాయి పంచమ పద్య నాటక, సాంఘిక నాటికల పోటీలు. ఏఆర్ కృష్ణ, వేద గంగోత్రి వరప్రసాద్, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి జాతీయ అవార్డుల ప్రధానం మీడియా సమావేశంలో వెల్లడించిన ప్రముఖ సినీ మాటల రచయిత డాక్టర్ సాయి మాధవ్ బుర్రా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్.